హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తుమ్మబాల గారు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు కమ్యూనిటీ పక్షాన. తప్పకుండా ఒక్క విషయం మాత్రం నేను బలంగా మనవి చేస్తా ఉన్నాను. గతంలో ఉండే చాలా బాధలు మనం తొలగించుకున్నాం. చర్చీల నిర్మాణం కోసం పర్మిషన్ కావాలంటే రొటీన్గా అందరికేమో లోకల్ బాడీస్లో ఇస్తారు, క్రైస్తవులకు మాత్రం జిల్లా కలెక్టర్ దగ్గర పెట్టారు. దాన్ని తీసివేసినాం. అందరికి ఇచ్చినట్టుగానే సరళీకృతం చేసి అన్ని మతాల వాళ్ళకి ఇతరులకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా లోకల్ బాడీస్లోనే ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. దానిలో మనకు ఎటువంటి అవసరం లేదు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. క్రిస్టియన్ మతస్థుల మీద గతంలో కొంత వ్యాండలిజం జరిగింది, మనం చూసినాం. ఇప్పుడు మన రాష్ట్రంలో అవి లేవు, తగ్గిపోయినాయి. కానీ అక్కడక్కడ ఎక్కడనో కొన్ని పొటమరింపులు ఉన్నట్టుగా నాకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వస్తూ ఉన్నది. నేను క్రిస్టియన్ బ్రదర్ అండ్ సిస్టర్కి, క్రిస్టియన్ కమ్యూనిటీ పెద్దలందరూ కూడా మనవి చేసేది, తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యాండలిజం టాలరేట్ చేయం, ఐరన్ హ్యాండ్తో దాన్ని అణిచివేస్తామని కూడా మీకు నేను హామీ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే సర్వ మతస్థులు, సర్వ కుతస్థులు అందరూ కూడా సుఖంగా బతకాలనేదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశయం. సిమెట్రీస్ గురించి, బరియల్ గ్రౌండ్స్ గురించి ఉన్న బాధలు నాకు తెలుసు. తుమ్మబాల గారికి నేను ఇందాక చెప్పాను. రాబోయే కొద్ది రోజులలోనే మాకు 30వ తారీఖు అసెంబ్లీ అవుతుంది. 25th మన క్రిస్మస్ పండుగ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 26th బాక్సింగ్ డే కూడా ఉంటుంది మనకి. దాని తదనంతరం నేను వెంటనే పెద్దలందరినీ ఒక పూట నా ఇంటికి భోజనానికి ఆహ్వానించి బిషప్లందరినీ కూడా పిలుచుకొని చర్చ చేద్దాం. మనం తప్పకుండా మీ సమస్యలు ఏవైతే ఇన్స్టంటేనియస్ కాగలుగుతాయో ఆ ఆర్డర్స్ అన్నీ ఇప్పిస్తాను, నేనే స్వయంగా పరిశీలించి ఇప్పిస్తానని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు. మైనార్టీ వెల్ఫేర్ పోర్ట్ఫోలియో నేను నా దగ్గరనే పెట్టుకున్నా. మైనార్టీస్ ఆల్వేస్ నెగ్లెక్టెడ్ లాట్ కింద ఉన్నారు మన దగ్గర. ఆ నెగ్లిజెన్స్ ఉండకూడదని చెప్పి ఆ పోర్ట్ఫోలియో నా దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా మీరు కోరినటువంటి కొన్ని కోరికలు ఉన్నాయి. కొన్ని ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అడిగారు. కొన్ని చర్చిల నిర్మాణం కోసం మాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి నామినల్ రేట్స్లో స్థలాలు కేటాయించమన్నారు. 100% వేరెవర్ యు ఆర్ అప్లయింగ్ అది ఇవ్వబడుతుంది, ఆ స్థలాలు కేటాయించబడతాయని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఉన్న చర్చిల రిపేర్ గురించి కూడా కొంత పునరుద్ధరణ కోసం కావాలని అడిగారు. డెఫినెట్గా కొంత డబ్బును ప్రభుత్వం నుంచి కేటాయించి ఎట్లయితే దేవాలయాల కోసం ఇస్తూ ఉన్నామో, ఎట్లయితే మనం మసీదుల గురించి ఇస్తూ ఉన్నామో, తప్పకుండా క్రైస్తవులు ప్రార్థనా మందిరాలను కూడా కాపాడుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. డెఫినెట్గా చర్చిల రిపేర్స్ కోసం కూడా కొంత డబ్బు ప్రభుత్వం కేటాయిస్తుందని ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను. దాన్ని ఏ విధమైన పద్ధతి ఉంది, ఎంత అవసరం ఉందనేది మనం కూర్చొని మాట్లాడి ఆ అమౌంట్ కూడా ఫిక్స్ చేద్దాం మన బిషప్స్ మీటింగ్లో కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏమైనప్పటికీ మంచి పద్ధతిలో భగవంతుని ప్రార్థిస్తూ మనం ముందు పోతూ ఉన్నాం. జీసస్ దయ వల్ల, భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసినాయి. మా బెదక్ బిషప్ గారు చెప్పారు, బ్రహ్మాండంగా ఎక్కడ పోయినా చెరువులన్నీ నిండి కలకల్లాడుతున్నాయని చెప్పి మనందరికీ కూడా చాలా సంతోషం. ఇటువంటి శుభ సందర్భంలో జరపబడుతున్న ఈ క్రిస్మస్ క్రైస్తవ బిడ్డలందరికీ కూడా శుభం చేకూర్చాలని, సంతోషం ఇవ్వాలని, ఆనందం ఇవ్వాలని, మన రాష్ట్రం మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవాలని చెప్పి బంగారు తెలంగాణ నిర్మాణంలో క్రైస్తవ సోదరులందరూ శక్తివంచన లేకుండా భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడ మీ మధ్య ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీకు ఇక్కడికి రానటువంటి సోదరులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను. Thank you, sir, for the wonderful announcements that you have made, sir. May we all give a clap to the Honorable CM for the